UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మొదటిగా అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మేషరాశి వారికి ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. వీళ్లకు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభదాయకముగా అనుకూలముగా ఉన్నది మేషరాశి వాళ్ళకు. ఎందుకు అంటే గ్రహాలు కొంచెము మార్పు జరిగినాయి. కుజుడు గురుగ్రహం నుంచి పక్కకు వెళ్ళటం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహ సంపత్తులు అన్నీ కూడా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఎందుకు మనము నెల నెల మనం రాశి ఫలాలు తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే నెలలో మార్పు జరిగేటువంటి గ్రహాలు కొన్ని, సంవత్సరం వరకు మారని గ్రహాలు కొన్ని కొంతకాలానికి మారేటివి, ఇవన్నీ గోచార రీత్యా జరుగుతూ ఉండేటువంటి దాని వలన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆ దాంట్లో భాగంగానే మేషరాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. స్థిరత్వము లేని వాళ్లకు ఈ మాసంలో కొంతమందికి స్థిరత్వం అనేటువంటిది ఏర్పడటము కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా కుటుంబము అభివృద్ధి. ఇంతవరకు కుటుంబానికి ఒక ఇది అనేటువంటిది ఏదైతే కావాల్సినటువంటి ఉంటాయో అవి కుటుంబం అభివృద్ధి చెందటం అంటే నిర్ణయాలు, అభివృద్ధి పదంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అభివృద్ధి కావాల్సినటువంటివి వాటిని తీసుకోవటము, అలాగే శుభకార్యాలలో పాల్గొనటము కానీ శుభకార్యాలు చేసుకోవటము కానీ, ఏమిటి ఒకవేళ సంతానము కలిగి ఉంటే మామూలుగా నామకరణాలు చేసుకోవటం ఇలాంటివేవో ఉంటాయి. లేదా మామూలుగా నిశ్చయతాంబూలాల కార్యక్రమాలు చేసుకోవటము కానీ, మంచి మాట అనుకోవటము కానీ, ఖాయం చేసుకోవటము, ఇవన్నీ కూడా శుభకార్యాల కిందికే వస్తాయి. అలాగే కొంచెం ప్రయాణాలు, అనూహ్యముగా ప్రయాణాలు ఏర్పడవచ్చును. వీళ్లకు ఉన్నట్టుండి ప్రయాణం చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది గాక. సంతానము అభివృద్ధి. ఇక్కడ సంతానం అభివృద్ధి అనేది ఎట్లా అంటే సంతానము లేని వాళ్లకు సంతానము కలిగేటువంటి ఒకవేళ గర్భము నిలబడటము కానీ, లేదా పుట్టినటువంటి సంతానానికి ఒక ఉద్యోగము రావటము కానీ, లేదా ఒక వివాహము కాని వాళ్లకు వివాహం అవుతుంది అనేటువంటి ఎలాగైనా తీసుకోవచ్చు. సంతానము అభివృద్ధి. లేదా విద్యలో చదువుకునేటువంటి వాళ్లకు విద్యార్థులకు కూడా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏదైనా మంచి సీటు రావటము కానీ, ఉద్యోగం రావటము కానీ, లేదా ఒకటి నేను ఏదైనా ఒక కోర్సు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఆ కోర్సు అనుకూలవంతముగా వీళ్లకు రావటము కావచ్చు. కానీ ఇలాంటి విషయాలలో ఏదైనా సరే ఉపకృతులు, వీటివి కుటుంబానికి ఉపకృతులు అంటాం. కుటుంబము అనుకూలముగా ముందుకు వెళ్ళటానికి యోగదాయకముగా ఉంటుంది గాక. అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే కొంచెం ఈ శారీరకమైనటువంటి రుగ్మతలు, ఈ మోకాళ్ళ నొప్పులు, నరల్స్ ప్రభావం, ఈ మామూలుగా నరాల యొక్క బలహీనత అనేటువంటిది ఈ మాసంలో కొంచెము కలిగి శరీరానికి కాస్త చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును. అదే చిన్నపాటిదే, అంటే ఏదైనా కాలు పట్టుకుంది, ఏదో నడుస్తూ ఉంటే ఇలా అయ్యింది అలా అయ్యింది అనేటువంటి చిన్న మాటలు ఇలాంటివేవో ఉంటాయి. దానికి తగినట్టుగా త్వరితగతిన ఏదైనా కాస్త మరి వైద్యుడి సలహా మేరకు
కాస్త ఏదైనా మందు తీసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రులు కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే కాస్త అనారోగ్యముగా గనక ఉంటే వీళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా చంద్రుడి యొక్క ప్రభావం కాబట్టి మాతృస్థానం అంటాం ఎక్కువగా కూడా తల్లికి, ఈ రాశి వాళ్ళ యొక్క తల్లికి ఏదైనా అనారోగ్యముగా గనక ఉంటే ఆ అనారోగ్యము నుంచి బయటపడటం వీళ్ళ యొక్క దీని వలన వీళ్ళకు దగ్గరగా ఎప్పుడైతే ఉంటారో మాతృస్థానమైనటువంటి తల్లి దగ్గరగా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితముగా ఆమెకు మెరుగుపడటం అనేటువంటిది ఉంటుంది. ఇది దైవ సమయం. కొన్ని డాక్టర్ల దగ్గరికి వెళితే సహజంగా డాక్టర్ల దగ్గరికి వెళితే మంచి కాదా అని కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదంటుంటారు. కానీ ఏదో ఒక బాగలేదు అనేటువంటి మాట వస్తుంది. అటువంటి వాళ్లకు దైవానుకూలము చేత ఖచ్చితముగా మెరుగుపడటం అనేటువంటిది ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థులు పరిపూర్ణముగా యోగాన్ని సాధించి తీరుతారుగాక. ఇది ఈ రాశి వాళ్లకు ఉండేటువంటి ఇది ఈ మాసం. గురువుగారు చాలా చక్కగా ఉంది. మొత్తానికి మాసం అంతా బాగుంది కాబట్టి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. వీళ్ళు దైవారాధన అంటే ఈ మేషరాశి వాళ్ళు అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం కదా. ఈ నక్షత్రములో అయితే వీళ్ళు పుట్టి ఉంటారో ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్మవారి రోజులు వస్తున్నాయి. వాటిల్లో ఏ రోజైతే ఈ నక్షత్రము కలిగినటువంటి వాళ్ళు ఏ నక్షత్రం రోజు ఏ అమ్మవారిది వస్తుందో చూసుకొని ఆ అమ్మవారిని సేవ చేసుకుంటే మంచిదిగాక. దసరా పండుగలు వస్తున్నాయి. ఆ దసరా పండుగలలో వీళ్ళకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఉన్న రోజులు కానీ లేదా తిథులు కానీ ఉన్నప్పుడు అమ్మవారి రోజుల్లో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని కాయ కర్పూరము అది ఏదో ఇచ్చుకునేసి విశేషముగా ఏదైనా సేవ అమ్మవారికి పాలు ఇవ్వడము లేకపోతే అభిషేకానికి ఇవ్వటము, ఆకు పూజ చేసుకోవడము, ఇంకొకటి ఏదో రకమైన ప్రసాదానికి ఇవ్వటము, ఇలా ఏది చేసినా వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. ఒకటి. రెండవది దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు వీళ్ళకు పనికొస్తాయి. చాలా యోగవంతముగా ఉంటుంది కాక. ఇక దుస్తులు ఎటువంటివి వేసుకోవాలి ఏమిటి అంటే ఎక్కువగా మామూలుగా మన సిమెంట్ కలర్ కానీ తెలుపు కానీ వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది కాక. అదండి విషయం. మేషరాశి వారికి మాసం అంతా చాలా బాగుంది. ఈ మీరు తిథులు కానివ్వండి, మీ నక్షత్రాలు కానివ్వండి, అవి చూసుకొని అమ్మవారి టైం నవరాత్రుల్లో ఏ రోజు వస్తుంది అనేది చూసుకొని ఆ రోజు చక్కగా అభిషేకం కానివ్వండి, గుడిని సందర్శించటం కానీ చేసుకొని పూజలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. యాష్ కలర్ కానీ సిమెంట్ కలర్, వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. దక్షిణం కాకుండా మిగిలిన 3 దిక్కులు మీకు బాగా కలిసి వస్తాయి. ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ మేషరాశి వారు అందరికీ ఈ విషయం చేరాలంటే అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే.